నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఏడిస్తే అంత నెగిటివిటీ వాళ్ళ పార్టీ మీద వస్తుంది. కానీ ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చూడండి, ఒక ట్వీట్ వేసినాడు. తెలంగాణ వాస్ వన్స్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాయింగ్ రెప్యూటెడ్ కంపెనీస్ అండర్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్. మంచిది, ఈడి వరకు బాగానే ఉంది. ఏమంటున్నానంటే, తెలంగాణ ఒకప్పుడు మా నాన్న పరిపాలించేటప్పుడు, నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మ్యాగ్నెట్ లాగా ఇన్వెస్ట్మెంట్లు లాక్కొని వచ్చేవాళ్ళం అని చెప్పినాడు, పొగుడుకున్నాడు. ఓకే, మంచిది, బాగానే ఉంది. నౌ అండర్ కాంగ్రెస్ రూల్ ఇన్వెస్టర్స్ సీమ్ టు బి చూసింగ్ గుజరాత్, తమిళనాడు అండ్ even Andhra Pradesh over Telangana. The question is why? It is 2030 commissions or RR tax. The people of Telangana deserve answers అన్నాడు. ఏంటంటే ఇక్కడ అసలు వార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి 1700 కోట్ల సోలార్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది. అది వాస్తవంగా తెలంగాణలో పెట్టవలసినటువంటి ఇన్వెస్ట్మెంటు ఆంధ్ర వాళ్ళు తన్నుకుపోయారనేది ఈ న్యూస్ యొక్క సారాంశము. దీనికి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. బేసిక్గా కేటీఆర్ అంటేనే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అస్సలు పడదు. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏదో నోటు దురుసు ప్రదర్శించాడని, అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడని, అదేవిధంగా కేసీఆర్కు జగన్కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆల్మోస్ట్ కూటమి కార్యకర్తలకు కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా కొంచెం అసహనం అయితే ఉంది. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాల్సింది. ప్రతి మాట ఖచ్చితంగా గమనిస్తారు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటారు. ఈ విధంగా మరొకసారి దొరికాడు. ఏంటంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంటే వాస్తవంగా ఆయన ఏ విధంగా చెప్పి ఉండాలి? తెలంగాణకు రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్లు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయి అని చెప్పాలి. ఈయన ఏ విధంగా చెప్పాడు? గుజరాత్కు తరలిపోతున్నాయి, తమిళనాడుకు తరలిపోతున్నాయి, ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా తరలిపోతున్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా బగ్గుమంది. అంటే అంత సీప్గా కనపడుతున్నామని. వాస్తవంగా ఇందులో కొంచెం పాజిటివ్ విషయం కూడా ఉంది. అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఇన్వెస్ట్మెంట్సే రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉంది అని ఒక పాజిటివ్ కోణంగా కూడా తీసుకోవచ్చు. కానీ ఆయన వాడిన భాష ఏదైతే ఉందో దాన్ని చూసి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అంటావా మమ్మల్ని? రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ను కూడా మీరే పట్టుకుపోయారు, విభజన హామీలు అయితే నెరవేరలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరొక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మేముంటే మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడుతావా? ఇది నీకు తగునా? అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతావా అని చెప్పి గట్టిగా కౌంటర్లు అయితే ఇస్తా ఉన్నారు. వాస్తవంగా ఈ భాష తప్పు కావచ్చు, కానీ ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏమంటే, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రాలేదంటే, అప్పుడంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఇన్వెస్ట్మెంట్లు కూడా వచ్చేది కాదు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది పాజిటివ్. నెగిటివ్ అయితే ఈయనకు ఎంత బలుపు లేకపోతే మళ్ళా ఆఖరికి ఆంధ్రప్రదేశాన్ని కించపరుస్తావా అనే కోణం కూడా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఈ ట్విట్టర్లో అయితే కన్నా ఏవేవో వేస్తూ ఉంటాడు ఈ ట్వీట్లు. ఒకప్పుడు ట్విట్టర్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కేటీఆర్ ఈ మధ్య కాలంలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అధికారం దూరమైంది కాబట్టి ఏదో ఒక వివాదంలో అయితే ఇరుక్కుంటా ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆవేశానికి గురవుతున్నాడు. మొత్తం ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంటావా? యు స్టిల్ థింక్ ఇట్స్ జగన్ గవర్నమెంట్? ఇఫ్ ఎస్, కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ డ్రీమ్. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకుంటున్నావా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, ఆంధ్ర ఎక్కడ బాగుపడుతుందో అని వైఎస్ జగన్తో కలిసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వెధవల నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలవని ఎవరు చంద్రశేఖర్ అని చెప్తున్నాడు. నిన్ను ఇంటర్ పాస్ అయ్యేలా చదువు చెప్పింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ టీచర్లే, లేకపోతే మబ్బూరావు అనిపించుకునేవాడివి అని చెప్పేది బూతులు తిడుతున్నారు. కాబట్టి అల్లు రామలింగ ఏం చెప్పాడంటే, ఒక ఇంటర్వ్యూలో పెదవి దాటని వరకు ఆ మాట మీద రాజువు నువ్వు,
పెదవి దాటిన తర్వాత ఆ మాటకు బానిసవు నువ్వు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు, ట్వీట్ వేసేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.